బియ్యం రవ్వ కుడుములకి కావాల్సినవి 2 గ్లాసులన్నర నీళ్లు పోసి పొయ్యి మీద మరిగేటప్పుడు గ్లాసు రవ్వ పోయాలి. రవ్వ పోసి మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత ఒకసారి తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి రవ్వని. ఆ రవ్వ మగ్గిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని అది బాగా చల్లారిన తర్వాత బెల్లం తురుముంచుకున్న బెల్లము, కొబ్బరి అన్నీ కలిపి మళ్ళీ ఒక 2 స్పూన్లు బియ్య పిండి, మెత్తని పిండి వేయాలి. లేకపోతే ఉండలు అవ్వదు, కుడుము అవ్వదు. అందుకని అది మొత్తం అంతా కలిపి కుడుముల్లాగా చేసి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు నీళ్ళు పోసి దాంట్లో మనం అన్నీ కలుపుకుని ఉంచుకున్నది ఉండల్లాగా చుట్టుకుని మనం సరిపడగా సైజు చేసుకుని అవి ఉండలు చుట్టుకుని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకుని కరెక్ట్గా 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఈ బెల్లం కుడుములు పిల్లలకి మనకి అందరికీ బాగుంటాయి. కొంతమంది శనగపప్పు, కొబ్బరి వేసి కుడుములు వేసుకుంటారు, కానీ మా పిల్లలకేమో బెల్లం ఇష్టం బాగాను. ఈ తొలి ఏకాదశి అని వేళ బెల్లం కుడుములు చేసాము.